తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 16వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు. రేపు పుష్యమాస బహుళపక్ష త్రయోదశి తిథి రాత్రి 11:21 వరకు, తదుపరి చతుర్దశి తిథి. మూలా నక్షత్రం రేపు పూర్తిగా, ధ్రువం యోగం రాత్రి 9:06 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. గరజ కరణం ఉదయం 9:21 వరకు, వాణిజ కరణం రాత్రి 10:21 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:36 నుండి సాయంత్రం 4:21 వరకు, మరలా రాత్రి తెల్లవారుజామున 6:26 నుండి ఎల్లుండి ఉదయం 8:12 వరకు. అమృతకాలం రాత్రి 1:09 నుండి 2:55 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:02. చంద్రోదయం ఎల్లుండి తెల్లవారుజామున 5:37, చంద్రాస్తమయం సాయంత్రం 3:51. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:49 వరకు, మరలా మధ్యాహ్నం 12:48 నుండి 1:33 వరకు. రాహుకాలం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. గుళిక కాలం ఉదయం 8:14 నుండి 9:38 వరకు. యమగండం మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:38 వరకు. తెలుగు రాష్ట్రాలలో రేపు ముక్కనుమ. సంక్రాంతి సంబరాలలో భాగంగా రేపు 4వ రోజు. మాంసాహారులు సంక్రాంతి మొదటి 3 రోజులు మాంసాహారం తినరు. రేపు బంధుమిత్రులతో కలిసి మాంసాహారం తింటారు. రేపు పశువుల పండగగా జరుపుకుంటారు. కోస్తా జిల్లాలో కోడి పందాలు, ఎద్దుల పందాలు చాలా కోలాహలంగా జరుగుతాయి. రేపు బాలికలు, యువతులు బొమ్మల కొలువు పేరుతో ప్రత్యేక పేరంటం జరుపుతారు. తమిళనాడు రాష్ట్రంలో రేపు కనుమం పొంగల్ వేడుకలలో ఆఖరి రోజు. తమ పంటలు సమృద్ధిగా పండించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఈ సంవత్సరం కూడా పంటలు బాగా పండాలని కోరుకుంటూ తమ పితృదేవతలను, తమ పశువులను, తమ వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. రేపు రతంతి కాళీ పూజ. దీనినే రతంతి చతుర్దశి అని కూడా పిలుస్తారు. రతంతి అంటే తల్లిలా అమితంగా ప్రేమించే తత్వమని అర్థం. శక్తి ఆరాధకులు ప్రతి సంవత్సరం ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. బెంగాల్ రాష్ట్రంలో భక్తులు రేపు దక్షిణేశ్వర్ కాళీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. రేపు త్రయోదశి ప్రదోష వ్రతం. శైవ భక్తులు రేపటి పగటి పూట ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో దీపారాధనలు, రుద్రాభిషేకం చేస్తారు. రేపు మాస శివరాత్రి. బహుళపక్ష చతుర్దశి తిథి త్రయోదశి తిథితో కలిసి ఉన్న రోజు. మాస శివరాత్రి ఆచరించడానికి ప్రశస్తమైన రోజు. శైవ భక్తులు ప్రతి బహుళ చతుర్దశి తిథి రోజు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. జైన సాంప్రదాయం ప్రకారం రేపు మేరు త్రయోదశి జైనులకు ప్రధానమైన పండుగ. మొదటి జైన తీర్థంకరుడు ఋషభదేవుడు నిర్యాణం పొందిన రోజు. ఇప్పుడు ద్వాదశ రాశులకి సంబంధించిన రేపటి దిన ఫలాలని ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. రేపు ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను చూపించే అవకాశాలు వస్తాయి. ఆర్థిక లాభాలు మోస్తరుగా ఉంటాయి. కుటుంబంతో సమయం గడుపుతారు. వృషభ రాశి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేయకుండా నియంత్రణ అవసరం. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితుల సహాయం అందుతుంది. మిథున రాశి. కొత్త సమాచారం లేదా వార్తలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగంలో మార్పులు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణం యోగం ఉంది. కర్కాటక రాశి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు అవసరం. చిన్న విషయాలకు ఆందోళన చెందకండి. వృత్తిపరంగా స్థిరత్వం ఉంటుంది. సింహరాశి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కన్యారాశి. పని ఒత్తిడి పెరిగినా ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులకు మంచి రోజు. తులారాశి. సంబంధాలలో సానుకూల మార్పులు వస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన రోజు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. గోప్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ధనుస్సు రాశి. దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరుగుతాయి. కుంభరాశి. కొత్త ప్రణాళికలు మొదలు పెడతారు. స్నేహితులతో విభేదాలు రాకుండా జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇక మీనరాశి.
సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి, ఆర్థిక లాభాలు పొందుతారు, ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఇది రేపటి ద్వాదశ రాశులకి సంబంధించిన దినఫలాలు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.